హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 38. యశ్వంత్ కూడా రిషి వెనకే వెళ్ళి రిషి వైపు చూస్తూ, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అడిగాడు సీరియస్గా. అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను అడుగుతున్నావంటే నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు మాయా ప్రస్తావన నా దగ్గర తీసుకొని రాకు అంటూ మొహం మీదే డోర్ వేసేశాడు రిషి. యశ్వంత్ సీరియస్గా రిషి డోర్ తడుతూ ఉన్నాడు. రేయ్, నువ్వు మర్యాదగా డోర్ ఓపెన్ చేయకపోతే నేను పగలగొట్టుకొనైనా వస్తాను అన్నాడు యశ్వంత్ బెదిరిస్తూ. అయినా కూడా ఎలాంటి సమాధానం లేకపోవటంతో, సరే అయితే నువ్వు నేను చేయలేనేమో అనుకుంటున్నావు కదా, అయినా నా గురించి నీకు తెలిసినంత బాగా మా అమ్మ నాన్నలకి కూడా తెలీదురా. నేను ఏదైనా ఒకసారి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను అని నీకు కూడా తెలుసు కదా. సో గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అంటూ అరుస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇంతలో డోర్ ఓపెన్ చేశాడు రిషి. యశ్వంత్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి రిషి వైపు చూస్తూ లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మాయాని పెళ్లి చేసుకుంటున్నావు, చేసుకొని తీరాలి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు యశ్వంత్ కోపంగా. ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపేసేయ్. నువ్వు చంపడం తప్ప ఇంకేం చేయగలవు? నేనేమీ బ్రతకాలి అని ఆశపడట్లేదు. నేను ఆల్రెడీ బ్రతికున్న శవంతో సమానం. ఇప్పుడు నువ్వు నన్ను చంపేసి కొత్తగా నేను చచ్చిపోయేదేం లేదు అంటూ ఫ్రెండ్ వైపు చూస్తూ చెప్పాడు రిషి. యశ్వంత్ రిషిని హగ్ చేసుకొని, ప్లీజ్ రా, ఒప్పుకో. నేను ఇంతలా ఎప్పుడు ఎవరిని బ్రతిమాలలేదు. మాయాకి ఒక మంచి లైఫ్ దొరుకుతుంది. నువ్వు కూడా గతాన్ని మర్చిపో, లేదంటే నేను నిన్ను చంపను, నన్ను నేను చంపేసుకుంటాను అన్నాడు యశ్వంత్. ఆ మాటకి ఫ్రెండ్ వైపు చూశాడు రిషి. నేనేమీ సరదాగా చెప్పడం లేదు. నువ్వు మాయతో పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతాను అన్నాడు యశ్వంత్. రేపు పిచ్చా నీకేమన్నా? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు అడిగాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. రేయ్, ఇప్పుడు నువ్వు నన్ను ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ నాకు కావాల్సిన సమాధానం ఒకటే. నువ్వు పెళ్ళి చేసుకుంటావా లేదా నన్ను చచ్చిపోమంటావా అడిగాడు యశ్వంత్. ఒక 5 నిమిషాలకి యశ్వంత్ వైపు చూస్తూ, నువ్వు చావకు, పెళ్లి చేసుకొని నేనే చేస్తాను అన్నాడు రిషి. ఆ మాటకి నవ్వుతూ ఫ్రెండ్ని హక్ చేసుకున్నాడు యశ్వంత్. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్పాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ, నీకు కావాల్సింది అయిపోయింది కదా, ఇంక నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళాలిరా, చాలా పనులున్నాయి, అన్ని పనులు స్టార్ట్ చేయాలి అన్నాడు యశ్వంత్. 1 వీక్లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నాడు యశ్వంత్ ఫ్రెండ్ పెళ్ళికి ఒప్పుకునేసరికి. వాట్ ద హెల్, 1 వీక్లో పెళ్ళేంటి? సియా చనిపోయి కనీసం 2 మంత్స్ కూడా అవ్వలేదురా అన్నాడు రిషి బాధగా. అవునరా, కానీ ఇంట్లో చావు జరిగిన తర్వాత పెళ్ళి జరిగితే మంచిదంట, అందుకే నేను ఇంత తొందరపడుతున్నాను అన్నాడు యశ్వంత్. ఏదో ఒకటి తగలడు, నేను మాయతో మాట్లాడాలి. అసలు తనకి నా మీద ఇలాంటి ఫీలింగ్ ఉంది అని నేనెప్పుడూ అనుకోలేదు. ముందు తనతో తేల్చుకోవాలి అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయాడు రిషి. ఇక యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వెంటనే మాయాకి ఫోన్ చేశాడు రిషి. తన రూమ్లో కూర్చొని చదువుకుంటున్న మాయా మొబైల్కి రిషి నుంచి ఫోన్ వచ్చేసరికి ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసింది మాయా. హలో రిషి బావా, ఏంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు నీకు ఎలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? మర్యాదగా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పు అన్నాడు రిషి. సారీ బావా, నేను అలా చెప్పలేను అంది మాయా. ఏంటి చెప్పలేవా? నోరు బాగానే ఉంది కదా, మూసుకొని వెళ్ళి చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సారీ బావా, నేను మాత్రం ఇందులో తగ్గను. నాకు నువ్వు, నీ ప్రేమ కావాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంది మాయా. ఓహో, ఎంత దూరమైనా వెళ్తావా? సరే, ఇంకొక వారం రోజుల్లో నీకు నాకు పెళ్ళంట. ఈ వారం రోజుల్లో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో
హ్యాపీగా ఉండు. ఆ తర్వాత వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానురా బాబు అని నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు రిషి చక్రవర్తే కాదు అంటూ కోపంగా అరిచి కాల్ కట్ చేసేశాడు రిషి. రిషి కాల్ కట్ చేయగానే ఫోన్ పక్కన పడేసి ఏడుస్తూ కూర్చుంది మాయా. మాయా కోసం ఫుడ్ పట్టుకొని వచ్చిన మిథున రూమ్లో మాయా ఏడుస్తూ ఉండటం చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చింది. మాయా, ఏమైంది? ఎందుకు సడన్గా ఏడుస్తున్నావు? అడిగింది మిథున కంగారుగా. వదిన, బావ చూడు ఎలా మాట్లాడుతున్నాడో అంటూ రిషి ఫోన్ చేయడం తనతో మాట్లాడింది. తను రిషితో మాట్లాడింది. ఇలా ప్రతి ఒక్కటి చెప్పింది మాయా. అబ్బా! అన్నయ్య కోపంలో ఉన్నాడే. నాకు తెలిసి యశ్వంత్ ఏదో తిక్క పని చేసి బెదిరించి ఒప్పించుంటాడు. అందుకే అన్నయ్య యశ్వంత్ మీద కోపం మొత్తాన్ని నీ మీద చూపిస్తున్నాడు. అంతే. అయినా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా? నాకు తెలీదా? అయినా నాకంటే బాగా నీకే తెలుసు కదా! అన్నయ్య నిన్ను ఏడిపిస్తాడు అంటే నువ్వెలా నమ్ముతున్నావు? అడిగింది మిథున. బావ నన్ను ఏడిపిస్తాడు అని నాకు బాధ లేదు వదిన. ఎందుకంటే బావ సియాక్కని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. కాబట్టి బావ అలా ప్రవర్తిస్తున్నాడు. కానీ పెళ్ళి తర్వాత బావని నేను మార్చుకోగలనా అని నాకు భయమేస్తుంది వదిన అంది మాయా. మాయా, ఒక్కటి చెప్తాను. మీ అన్నయ్యకి నాకు ఏ విధంగా పెళ్లి జరిగిందో నీకు తెలుసు. మీ అన్నయ్య పేరు చెప్తేనే అసహ్యించుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను మీ అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఒక్కసారి పెళ్లి జరిగితే ఆటోమేటిక్గా మనసు మారుతుందిరా. నువ్వు అన్నయ్య మాటలు అస్సలు పట్టించుకోకు. నీకు నా జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ అన్నయ్య మంచివాడు కాకపోతే మనం అప్పుడు ఆలోచించొచ్చు, బాధపడొచ్చు. అలాంటి కేసులో ఒక అర్థం ఉంది. కానీ నీ విషయంలో అన్నయ్య చీమకి కూడా హాని తలపెట్టడు. వాడు అలాంటి అన్నయ్య నిన్ను బాధ పెడతాడు, నీకు నరకం చూపిస్తాడు అన్నాడు అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావే? అది అన్నయ్య వల్ల కాదు అంది మిథున నవ్వుతూ. మిథున మాటలకి ధైర్యం రావటంతో తన కన్నీళ్లు తుడుచుకొని అవును వదిన, నువ్వు చెప్తుంది నిజమే అంది మాయా. అమ్మయ్య, ఇప్పటికి నా మాట మీద నమ్మకం కలిగిందా మా ఆడపడుచు గారికి అంటూ నవ్వుతూ అడిగింది మిథున. ఇంతలో యశ్వంత్ పిలవడంతో మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు, నేను ఇప్పుడే వస్తా, నువ్వు అన్నం తినేసేయ్ అంటూ ఫుడ్ ప్లేట్ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళింది మిథున. భార్య రాగానే తన నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు యశ్వంత్. మీ అన్నయ్య ఫైనల్గా పెళ్ళికి ఒప్పుకున్నాడు అన్నాడు యశ్వంత్. అబ్బో, ఏం చెప్పి ఒప్పించారు శ్రీవారు అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. అంటే మరి ముందు నచ్చ చెప్పి ట్రై చేశా, బట్ వర్కౌట్ అవ్వలా. ఇంకా నా స్టైల్లో బెదిరించేసరికి నీ ఇష్టం లేకుండానే ఓకే చెప్పాడు. నాకు తెలిసి పెళ్ళి ఆపడానికి ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా వేస్తూనే ఉంటాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దాన్ని తిప్పి కొడితే సరిపోతుంది అన్నాడు యశ్వంత్. అబ్బో, మా ఆయన గారికి చాలా తెలివితేటలున్నాయి అయితే అంది మిథున. కదా, సో నా తెలివితేటల కోసం ఒక చిన్న ట్రీట్ లేదా కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు కదా. అబ్బో, ఏం కావాలి మా శ్రీవారికి కాంప్లిమెంటరీ అంటే అడిగింది మిథున. ఏమున్నాయి, ఒక కిస్ లేదంటే ఒక హగ్, ఇంకా మా మీద దయ కలిగితే అన్నీ అన్నాడు యశ్వంత్. ముందు ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగేలా చూడండి సార్, అప్పుడు మీకేమి ఇవ్వాలో అదే ఇస్తా అంది మిథున. ఏంటి, నిజంగానే ఇస్తావా అడిగాడు యశ్వంత్ అనుమానంగా. భార్య మీద నమ్మకం లేదా సార్ మీకు అడిగింది మిథున. ఏమో మేడం, ఒక్కొక్కసారి నమ్మకం కుదరదు అన్నాడు యశ్వంత్. ఆ మాటకి భర్త నుంచి దూరం జరుగుతూ మీరెప్పుడైతే నమ్మకం పెట్టుకుంటారో అప్పుడే ట్రై చేద్దాంలేండి అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మిథున. రాక్షసి అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు యశ్వంత్. అప్పటికే లక్ష్మి గారికి ప్రకాష్ గారికి రిషి పెళ్ళికి ఒప్పుకున్న విషయం చెప్పేసింది మిథున. ఇక రిషి ఒప్పుకోవడంతో లక్ష్మి గారు ప్రకాష్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఉంది, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక ఉంటాను, బాయ్ బాయ్.